ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈ వెనస్డే బైబిల్ స్టడీని మనము ప్రార్థనతోటి ప్రారంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న సునీల్ బ్రదర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు అత్యంత ప్రేమాన్వితుడు దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించావు తండ్రి. నాయనా, మమ్మల్ని ఇట్టి రీతిగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, మరి ముఖ్యంగా ఈ రోజు మేము బైబిల్ స్టడీలో ఆన్లైన్ లో కూడుకొని నాయన బైబిల్ స్టడీలో నాయన మేము ముందుకు వెళ్ళడానికి మీ కృపను దయచేయండి. ఎవరైతే నాయన నీ యొక్క వాక్యాన్ని మేము ఆ సిరీస్ లో ఫాలో అయ్యేదాన్ని చెప్తున్నారో వారి పట్ల మీ కృప ఉంచండి నాయన. మాకు తెలియని సత్యాలన్నింటిని కూడా మాకు మరుగు చేయండి. అటు రీతిగా మేము మా జీవితాలను మలుచుకుని ముందుకు వెళ్ళడానికి మీ కృపను ఉంచండి. ఇంకా నువ్వు చేరవలసిన ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ యొక్క బైబిల్ స్టడీకి జాయిన్ అవడానికి మీ కృపను చూపించండి ప్రభా. మీరే సమస్తని మీరే నడిపించమని మా ప్రభుని ప్రియకుమారుడైనటువంటి యేసు వారి నామమును బట్టి మీకు పరమబతున్నాడు వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన మధ్యలో ఉన్న షైనీ మనల్ని వర్షిప్ లో లీడ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. ఈ వీక్ మనం నేర్చుకుంటున్న సిరీస్ లో టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అట్లాగే మన దేవుడైన యెహోవాను మనం తెలుసుకొని ఆయన మార్గంలో ప్రయాణించి మన తప్పులన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన మార్గంలో స్థిరంగా బలంగా ఉండడానికి ప్రయత్నిస్తూ మార్గము చూపుము ఇంటికి అనే పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. లిరిక్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా కోరుకుంటున్నానండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ముఖము చెల్లని పుట్టించే ధైర్యము. మార్గము చూపుము నా తండ్రి, మాధుర్య ప్రేమ ప్రపంచం చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడికి, ధరణి భూముల బ్రతుకు వంశము దేహీన చేరికి,
ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీవే. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము జేయ దేహి నిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. ఆహా దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన సమయం అంతా కూడా మమ్మల్ని మేము ప్రేమతో ప్రభువా కాపాడుతూ వచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. మంచి ఆరోగ్యములను మా అందరికీ కూడా అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు ప్రభువా. అటు రీతిగా ప్రభువా ఈ సాయంకాల సమయం అందు ప్రభువా మేమందరము కూడా ప్రభువా చిన్న మందగా కూడుకొని బైబిల్ స్టడీ చేసుకొని నేను పాటలతో మరియు వాక్యంతో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకే నీకే వందనాలు ప్రభువా. అట్లాగే ప్రభువా ఇప్పుడు బైబిల్ స్టడీలో మెసేజ్ చెప్పబోచున్న బిడ్డపై కూడా ప్రభువా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. వారి నోటి నుండి ప్రభువా ప్రతి మాటలో కూడా ప్రభువా నీవే ఉండి ప్రభువా వాటి ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. అటు రీతిగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మేమందరము కూడా ప్రభువా ఎటువంటి మచ్చని దాగును లేని మనుషులుగా ప్రభువా నీ బిడ్డలుగా జీవించే వారిలాగా మీరే సహాయం మాకు దయచేయండి ప్రభువా. అట్లాగే ప్రభువా నీ మార్గంలో ప్రభువా మేమందరము కూడా నడుచుకొనడానికి మీరే మాకు సరైన మాటలను అన్నిటినీ కూడా అందించమని వేడుకొంచు ఈ కొద్దిపాటి ప్రార్థనను మీ పాదముల వద్ద సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన బైబిల్ స్టడీకి టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో ట్రాన్స్ఫర్మేషన్ అనే దాని గురించి మనము బైబిల్లో చూస్తాము. సో జనరల్గా కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలుసు. సో బైబిల్లో చూసినప్పుడు వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చూస్తే కనుక సో 2 వర్సెస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 2 Corinthians 3:18 జేపీ అంకుల్ మనకి చాలా సార్లు గుర్తు చేసినట్టు, బట్ we all with the unveiled face beholding and reflecting like a mirror the glory of the Lord are being transformed into the same image from glory to glory, even as from the Lord Spirit. So ఎవరైనా తెలుగులో చదవగలుగుతారా అండి 2 Corinthians 3:18? మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఆ పోలికగా మార్చబడటం అనేది ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇంకొక వర్స్ వచ్చేసి Romans 12:2 and do not be fashioned according to this age but be transformed by the renewing of the mind, that you may prove that
what the will of God is, that which is good and well pleasing and perfect. సో ఈ టూ వర్సెస్ మనకు తెలిసినవి బైబిల్లో ఉన్నాయండి. యాక్చువల్గా డిక్షనరీలో చూస్తే కనుక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అని చెప్పి లిటరల్ మీనింగ్ చూస్తే కనుక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక చేంజ్ అన్నమాట. సో ఒక ఫామ్ లో నుంచి ఇంకొక ఫామ్, అంటే అపియరెన్స్ అనేది మారటం అనే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. లేదు కొంచెము బయోలాజికల్ గా చూస్తే కనుక ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి ఒక మెటామార్ఫోసిస్ అన్నమాట. అంటే ఒక యానిమల్ ఇప్పుడు మనకి అందరికీ తెలిసినట్టే ఒక క్యాటర్ పిల్లర్ ఏదైతే ఉంటుందో అది బటర్ఫ్లైగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. సో బైబిల్లో వాడబడిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో ఏది యాక్చువల్గా ట్రాన్స్ఫర్మేషన్ కాదు అని చెప్పి చూస్తే కనుక ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ చేంజ్ బ్రాట్ బై సింప్లీ డూయింగ్ గుడ్ ఆర్ ఇంప్రూవింగ్ బిహేవియర్. సో జస్ట్ మనం మంచి చేసి మంచి బిహేవియర్ లో ఉన్నంత మాత్రాన అది ట్రాన్స్ఫర్మేషన్ కాదు. బైబిల్ మాట్లాడే ట్రాన్స్ఫర్మేషన్ ఇది కాదు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే కనుక ఎవరైనా ఒక సిక్ పర్సన్ ఉన్నారు అనుకోండి, అండర్ న్యూట్రిషన్, వాళ్ళ అపియరెన్స్ ని మేకప్ వేసుకొని వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. మేకప్ వేసుకొని కవర్ చేసుకొని చూడటానికి అందరిలాగానే మనందరిలాగానే హెల్తీగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఇన్వర్డ్ గా వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ సిక్నెస్ పోలేదు, వాళ్ళ ఆ పేల్ ముఖం అనేది అది పోలేదు, వాళ్ళ ఆ ఫీచర్స్ ఏవి అవి పోలేదు. జస్ట్ బయటకి వాళ్ళు జస్ట్ కాస్మెటిక్ గా ఏదైనా వేసుకొని కనిపించవచ్చు. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది కాదు. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్వర్డ్, అది మనకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సో బైబిల్ మాట్లాడే ట్రాన్స్ఫర్మేషన్ అది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనము తెలుసుకునే ముందు కొన్ని విషయాలు చూద్దామండి. సో వై డిడ్ జీసస్ క్రైస్ట్ కమ్ టు ద ఎర్త్? సో జీసస్ క్రైస్ట్ ఎర్త్ పైకి ఎందుకు వచ్చారు అని చెప్పి చూసినప్పుడు మొట్టమొదటిగా యాక్చువల్గా మాథ్యూ 1:21 చూస్తే కనుక జీసస్ క్రైస్ట్ గురించి చెప్పబడిన వాక్యం ఏంటంటే కాల్ హిస్ నేమ్ జీసస్. జీసస్ అనే పేరుకి అర్థం ఏంటంటే హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దర్ సిన్స్. సో మన సిన్స్ నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నారు కాబట్టి, కాపాడటానికి వచ్చాడు కాబట్టి ఆయన పేరు జీసస్ అని చెప్పి పెట్టమన్నారు. సో మెయిన్ గా ఆయన మనల్ని ఎందుకు వచ్చారు ఈ ఎర్త్ పైకి అంటే మనల్ని మన పాపాల నుంచి రక్షించడానికి. నెక్స్ట్ దేవుడు మనల్ని దేనికోసం ప్రెడెస్టిన్ చేశాడు? సో మనందరికీ తెలిసిన వెల్ నోన్ ప్రిడెస్టినేషన్ వర్స్ బైబిల్లో రోమన్స్ 8:29. సో ఈ రోమన్స్ 8:29 చూస్తే కనుక ఫర్ దోస్ whom he foreknew he also predestined to be conformed to the image of his son, in order that he might be the firstborn among many brothers. సో ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని ముందుగా దేనికోసం ఆయన ప్రీడెస్టిన్ చేశాడంటే టు కన్ఫార్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. అంటే ఆయన సన్ లాగా ఈ సన్ యొక్క ఇమేజ్ లోకి మారబడటానికి ఆయన మనల్ని ప్రీడెస్టిన్ చేశాడు. సో ఇది అర్థం చేసుకోవాలి అంటే డెస్టినేషన్ అనేది జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒక ట్రైన్ టికెట్ కానీ ఏదైనా ఉంటే కనుక, జాక్ పున్నన్ గారు చెప్పిన వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ టికెట్ కానీ ఏదైనా తీసుకుంటే ఆ ట్రైన్ టికెట్ పైన మన డెస్టినేషన్ ఉంటుంది. సో మన ఎండ్ గోల్ ఉంటుంది. సో మన ఎండ్ గోల్ వచ్చేసి సో అండ్ సో ప్లేస్ అని అనుకుందాం. సో ఆ సో అండ్ సో ప్లేస్ మనకి ఆ ట్రైన్ టికెట్ పైన ఉంటుంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ టికెట్ మనకి ఇచ్చినప్పుడు మన ఎండ్ గోల్ అది. సో ఇప్పుడు మనము ఆ ట్రైన్ ఎక్కినప్పుడు మధ్యలో చాలా స్టాప్స్ వస్తాయి. అందులో కొంతమంది దిగిపోవచ్చు, కొంతమంది దిగకుండా ఈగర్ గా ఆ డెస్టినేషన్ కోసం వెయిట్ చేసి వెళ్ళి కంప్లీట్ చేస్తారు ఎక్కువ శాతం. సో కానీ క్రిస్టియానిటీలోకి వచ్చి చూస్తే కనుక ఇది
చాలా రివర్స్ లో ఉంటుంది. రివర్స్ లో అంటే చాలా తక్కువ మందే ఆ డెస్టినేషన్ రీచ్ అవుతారు, చాలా మంది మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో మన డెస్టినేషన్ ఏది అని చెప్పి మనం చూస్తే గనక, దేవుడి చిత్తము ఏంటి అంటే గనక, గాడ్స్ విల్ ఫర్ అస్ is not to be saved from hell but to be saved from sin and become like Jesus. సో దేవుడి యొక్క ఉద్దేశము ఏంటి, ప్రణాళిక ఏంటి మన పట్ల అని చెప్పి చూస్తే గనక, ఆయన మనల్ని హెల్ నుంచి రక్షించి డైరెక్ట్ గా హెవెన్ కి తీసుకెళ్దాము అనేది ఆయన ఉద్దేశం కాదు. సో ఆయన ఉద్దేశము మనము యేసుక్రీస్తు ప్రభువులాగా అవుతే ఆటోమేటిక్ గా హెవెన్ కి వెళ్తాం. హెవెన్ అనేది దాని యొక్క బై ప్రోడక్ట్ అవుతుంది. మనము సిన్ నుంచి రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువులాగా అవుతే ఆటోమేటిక్ గా మనం హెవెన్ కి వెళ్తాము. సో దానికోసము ఆయన మనల్ని ప్రీడెస్టిన్ చేశాడు. ఎందుకు ఆయన ప్రీడెస్టిన్ చేశాడు అంటే దానికోసం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద గేట్? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ద గేట్ అండ్ వాట్ ఈస్ ద వే? సో వెళ్ళటానికి మనకున్న మార్గం ఎలా ఉంటది, మనకున్న దారి ఎలా ఉంటది? సో ఎనీ థాట్స్? సో దేవుడు ఏదైతే మనకు ఒక డెస్టినేషన్ సెట్ చేశారో, ఆ డెస్టినేషన్ మనం రీచ్ అవ్వటానికి మనకున్న మార్గము, మనకున్న గేట్ ఏంటి, మనకున్న మార్గం ఏంటి, అవి ఎట్లా ఉన్నాయి, బైబిల్ ఏం చెప్తుంది వాటి గురించి? రక్షణ పొందటం, దేవుని ఎదుట మన పాపాలను మనం ఒప్పుకుంటాం, అదే రీతిగా క్రీస్తుని పోలి నడుచుకోవటం. యా, కరెక్ట్ అన్న, ఎగ్జాక్ట్లీ రైట్ అన్న. సో యాక్చువల్గా నేను అడిగిన దానికి అన్న చెప్పింది కరెక్ట్ ఆన్సరే, అది నెక్స్ట్ పాయింట్. బట్ మనకున్న ఆ మార్గము ఎట్లాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు సెర్మన్ ఆన్ ద మౌంట్ లో మనకు చెప్పారు కదా. సెర్మన్ ఆన్ ద మౌంట్ లో ఆయన లాస్ట్ లో చెప్తా ఆ మార్గము, ఆ గేట్ ఎట్లా ఉంటది అని చెప్పి చూస్తే గనక, ఆ గేట్ అనేది చాలా నారోగా ఉంటుంది అండ్ ఆ మార్గం కూడా చాలా నారోగా ఉంటుంది. చాలా చిన్న గేటు, స్మాల్ గేట్, నారో మార్గము. చాలా తక్కువ మంది మటుకే ఆ గేట్ ని కనుగొంటారు అని చెప్పేసి దేవుడు మనకి తెలియజేశారు. సో అదే క్వశ్చన్ కి ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక, ఈ క్వశ్చన్ ఆల్రెడీ అన్న చెప్పేశారు. వాట్ ఈస్ ద డోర్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద వే? సో ఏది వే, ఏంటి ఆ డోర్, ఏంటి ఆ డోర్ ఏంటి, ఆ వే ఏంటి అని చెప్పి చూస్తే కనుక, జాన్ 10:7-9 లో ఇలా రాసింది. సో జీసస్ సెడ్ టు దెమ్, ట్రూలీ ఐ సే టు యూ, ఐ ఆమ్ ద డోర్. సో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గం అని చెప్పేసి చెప్తున్నాడు. నేనే ఆ డోర్, నా నుంచే మీరు లోపలికి రాగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక దగ్గర జాన్ 14:6 లో జీసస్ ఆన్సర్డ్, ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. సో ఆయన గుండా తప్పించి ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అని చెప్పి చెప్తున్నాడు. సో ఆ డోరు ఆయనే, ఆ వే కూడా ఆయనే. సో ఏదైతే జీసస్ క్రైస్ట్ మనకి రక్షణ, నికోడిమస్ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు మేము ఏం చేయాలి అని అంటే గనక, నిశ్చయంగా నువ్వు తిరిగి జన్మించకపోతే గనక నువ్వు పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వలేవు అని చెప్పేసి చెప్పాడు. సో తిరిగి జన్మించటము అనేది ఇంపార్టెంట్. తిరిగి జన్మించటము ఇప్పుడు మనకి బ్యాప్టిజం తీసుకోవటం కాదు, అండ్ ఆల్సో ఇంకేదో రిలీజియస్ ఏదో చేయటం కాదు. మెయిన్ ఏంటంటే బీయింగ్ సేవ్ అనేది మెయిన్. అండ్ నెక్స్ట్ బ్యాప్టిజం అనేది దాని యొక్క మనకి ఒక సూచనగా మనము చేస్తాము.
సో మెయిన్ వచ్చేసి బీయింగ్ సేవ్డ్. ఆ సేవ్డ్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించితేనే కానీ ఆ డోర్లోకి ఎంటర్ అవ్వలేము. ఆ డోర్లోకి ఎంటర్ అవ్వాలంటే అదొక్కటే మార్గము. అలా కాకుండా ఎంటర్ అవుతే ఏమవుతుంది? అలా కాకుండా మనము వెళ్ళిపోవటానికి ట్రై చేస్తే ఏమవుతుంది అంటే కనుక, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జాక్ పున్నన్ గారు వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మ్యారథాన్ రేస్ ఉందంటే కనుక, మ్యారథాన్ రేస్లో చాలా మంది రేసు స్టార్ట్ చేయొచ్చు, చాలా మంది రేసులో నుంచి వెళ్ళొచ్చు. చాలా మంది ఆల్రెడీ మ్యారథాన్ రన్నర్స్ రన్ చేస్తుంటే వాళ్ళ పక్కన మనం కూడా వెళ్ళి రన్ చేయొచ్చు మ్యారథాన్ అంతా. కానీ ఎండ్ లైన్కి వచ్చేసరికి మనం గనక వాళ్ళలాగా ఫస్ట్ నుంచి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయకపోతే కనుక వి విల్ బి డిస్క్వాలిఫైడ్. సో ఎవరైనా కానీ ఆ మ్యారథాన్లో నుంచి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి వాళ్ళు రన్ చేయాలి. ఆ స్టార్టింగ్ గేట్లో నుంచి వెళ్ళకపోతే గనక వి విల్ బి డిస్క్వాలిఫైడ్. సో ఇదే జాన్ 10 చాప్టర్లో చెప్తా ఇప్పుడు ఆయన ఒక గుడ్ షెపర్డ్, నా ద్వారానే మీరు లోపలికి వచ్చి యూ విల్ ఫైండ్ ప్యాస్చర్ అని చెప్పేసి చెప్పారు. అయితే ఇలా కాకుండా ఎవరైతే సైడ్ నుంచి అటు నుంచి వీటి నుంచి వచ్చేయడానికి ట్రై చేశారో వాళ్ళు ఏమవుతారు? మన క్రిస్టియన్ లైఫ్ లో ఉన్నంత వరకు ఎట్లా ఉంటుందంటే, ఈ లోకంలో ఉన్నంత వరకు భక్తిగా ఉన్నట్టే, రిలీజియస్ గా ఉన్నట్టే, మంచి పనులు చేస్తున్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తారో, దేవుడి ముందు నచ్చుంటారో, అప్పుడు సింపుల్ గా ఆయన ఐ డోంట్ నో యూ అని అంటాడు. సో డిస్క్వాలిఫై చేసేస్తారు అనమాట. సో ఆయన ద్వారా మనం రక్షణ పొందకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేము. యేసుక్రీస్తు ప్రభువే, ఆయననే ఆ మార్గము, ఆయననే ఆ తలుపు. సో ఆయన గుండానే మనము లైఫ్ లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. సో జీసస్ ఈస్ ఓన్లీ డోర్ త్రూ whom we can enter the new life. Anyone who comes through another door will be disqualified. So next discussion point వచ్చేసి, what is the blessed hope we have? What does Bible say we will be like? సో ఇది ఆల్రెడీ మనము రిపెంటెన్స్ ఫ్రమ్ ఆల్ సిన్స్ అనే ఇది టాపిక్ చూసినప్పుడు మనము మాట్లాడుకున్నామండి ఆల్రెడీ. సో క్రిస్టియన్స్ గా మనకున్న ఈ నిరీక్షణ ఏంటి? సో ఏంటి, మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము, మనకి ఉన్న ఈ నిరీక్షణ ఏంటి? సో ఎవరైనా చెప్తారా అండి? నిత్య జీవం. జీసస్ సెకండ్ కమింగ్. యా అన్న, కరెక్ట్ అన్న. సో ఇంకా ఎవరికైనా ఏమన్నా థాట్స్ ఉన్నాయండి? సో జీసస్ సెకండ్ కమింగ్ జరిగినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. యా, తర్వాత మనకేం చేస్తారన్న? మనం లేవనెత్తబడి ఆ తీర్పు ద్వారా నిత్య జీవంలోనికి, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం. యా, కరెక్ట్ అన్న. సో బైబిల్ ఇట్లా చెప్తుందన్న, ఫస్ట్ జాన్ 3:2-3లో, వెన్ క్రైస్ట్ అపియర్స్ వీ షల్ బి లైక్ హిమ్. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనలాగా ఉంటాము అని చెప్పేసి చెప్తుంది. సో ఆయన వస్తాడు, అది ఫస్ట్ పార్ట్. వెన్ క్రైస్ట్ అపియర్స్, డెఫినెట్ గా వస్తాడు. అందుకనే అది వెన్ క్రైస్ట్ అపియర్స్ అని చెప్పి రాయబడింది. వీ షల్ బి లైక్ హిమ్, అది సెకండ్ పార్ట్. సో
ఆయన డెఫినెట్ గా వస్తాడు, మనము ఆయనలాగా ఉంటాము. సో ఇది మనకి కలిగిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఈ నిరీక్షణ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? సో ఈ నిరీక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్ హూ హ్యావ్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫై దెమ్సెల్ఫ్. ఎవరికైతే ఈ నిరీక్షణ ఉంటుందో, ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు తమని వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటా ఉంటారు. సో దీని గురించి మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభువు మనకి ఆయన బైబిల్లో ఏం చెప్తున్నారంటే, ఆయన వచ్చినప్పుడు మనము ఆయనలాగా ఉంటాము. సో మనం ఫస్ట్ లో చూసినట్టే దేవుడు మనల్ని దేనికోసము ఆయన ప్రెడెస్టిన్ చేశారు? టు కన్ఫర్మ్ టు హిస్ ఇమేజ్. ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి మారబడటానికి ఆయన మనల్ని ముందుగానే సిద్ధపరిచి ముందుగానే డెస్టిన్ చేసి ఉంచారు. సో అదే విధంగా ఇప్పుడు మనకున్న హోప్ ఏంటంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు, క్రిస్టియన్స్ గా మనకున్న హోప్, ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనలాగా అవుతాము. అయితే ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటారు. సో ఈ ప్యూరిఫై చేసుకునే ప్రాసెస్ లో 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్యూరిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు? ఎనీ థాట్స్? ప్యూరిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు? సో ఈ ప్యూరిఫికేషన్ అనేది మనకి హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. సో ఈ ప్యూరిఫికేషన్ అనే ప్రాసెస్ లో జరిగే 2 విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుడు మనల్ని ఆయన స్పిరిట్ తో నింపి ఆయన మనల్ని ప్యూరిఫై చేయటము. అది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక, ఆయన మనకి ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో అప్పుడు ఒక స్టెప్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఒక కంటిన్యూయల్ ప్రాసెస్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ కంటిన్యూయల్ ప్రాసెస్ లో ఏంటంటే, మనకి మన లైఫ్ లో మనం ఎన్కౌంటర్ అయిన టెంప్టేషన్స్ లో కానీ, ఇందులో నుంచి అయినా కానీ, ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవటము. సో హోలీ స్పిరిట్ గాడ్ మనకి ఒక కన్విక్షన్ ఇస్తారు. ఈ టైంలో ఏంటంటే, ఒక కన్విక్షన్ ఇచ్చి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని మనకు ఒక చాయిస్ ఇస్తారు. మన ముందు ఒక చాయిస్ పెడతారు. సో ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకోవాలని అనుకుంటున్నారో, ఆ చాయిస్ గుండా వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి హోలీ స్పిరిట్ గాడ్ సహాయం చేసి మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి ఆయన హెల్ప్ చేస్తారు. సో ఎవరైతే అక్కడ దేవుడి యొక్క సహాయం తీసుకోకుండా, ఎవరైతే ఈవెన్ దో మనకు ఒక ప్రాంప్టింగ్ వస్తున్నా, మన లోపల నుంచి దేవుడు మనల్ని గద్దిస్తున్నా, ఒక పని చేయకూడదని చెప్తున్నా, అయినా కానీ మనము అట్లాంటి తప్పు చేస్తే గనక, ఇంకా దేవుడు మనల్ని రోబోట్స్ లాగా అయితే కంట్రోల్ చేయట్లేదు. రోబోట్స్ లాగా మనల్ని ఆయన ఒక రిమోట్ కంట్రోల్ తోటి మనల్ని అయితే కంట్రోల్ చేయట్లేదు. సో ఈ స్టెప్ ఇది మనం చేయాల్సిన విషయం. సో మనము ఆయనతో పాటు మనము కూడా నడవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ప్యూరిఫికేషన్ కి, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న ప్యూరిఫికేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా మనము లాస్ట్ టైం చూసామండి. సో ఓల్డ్ కవెనెంట్ లో ఉన్న దానికి, న్యూ కవెనెంట్ లో ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటి?
ఎవరైనా చెప్పగలుగుతారా? ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాళ్ళు ప్యూరిఫై చేసుకుని ఆలయం వెలుపల బలులు అర్పించేవాళ్ళు బండి. న్యూ టెస్ట్మెంట్ లో మన హృదయమే ఒక ఆలయం అని, మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవాలి. కరెక్ట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్యూరిటీ అనేది ఎక్స్టర్నల్ అండి. సో మనం ఇందాక చూసినట్టు ఫస్ట్ లో చూసాం, మనం ట్రాన్స్ఫర్మేషన్ గురించి డెఫినేషన్ అవన్నీ చూసినప్పుడు ఏది ట్రాన్స్ఫర్మేషన్ కాదో కూడా చూసాం. సో ఒక మన బాడీలో ఏదైనా ఒక డిసీజ్ ఉందనుకోండి, సో ఏదైనా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ మూలంగా మన స్కిన్ పైకి ర్యాషెస్ కానీ ఏమైనా వస్తున్నాయి అని అనుకుంటే, మనము ఒక ఆయింట్మెంట్ తీసుకొని ఓన్లీ ఆ ర్యాష్కి పూసుకుంటా ఓన్లీ ఆ ర్యాష్ ఒక్కదాన్ని మాన్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అది కొన్ని రోజులకి తగ్గిపోతుంది, మళ్ళా కొన్ని రోజులకి తిరిగి వస్తుంది. సో అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ప్యూరిటీ అనేది ఎక్స్టర్నల్. సో ఏంటంటే ఎక్స్టర్నల్ గా క్లీన్ గా ఉండటము, ఎక్స్టర్నల్ గా ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది. మొత్తం ఎంఫసిస్ అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్స్టర్నల్ గా ఉంది. కానీ న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసి ఇంటర్నల్ గా ఆ రూట్ కాజ్ ని దేవుడు తీసేయటానికి చూస్తున్నాడు. ఆ రూట్ ఆఫ్ ద సిన్ ని దేవుడు నరికేస్తానని చెప్తున్నాడు. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు ఏదైనా ఒక యాంటీబయోటిక్ కానీ ఏదైనా ఒక టాబ్లెట్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే ఆ రూట్ కాజ్ ని అది కిల్ చేసేస్తుంది, ఆ రూట్ కాజ్ ని తీసేస్తుంది, ఆ రూట్ యొక్క డిసీజ్ ని చంపేస్తుంది. సో అలాగే న్యూ టెస్టమెంట్ లో ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్ కూడా మనకి ఆయన హెల్ప్ చేస్తూ ఆయన ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన సిన్ యొక్క రూట్ ని, మనకి ఏదైతే మన మైండ్ సెట్ ఉందో, ఏదైతే మన ఇంటర్నల్ గా మనకి ఏవేవైతే ఉన్నాయో, యాంగర్ కానీ హేట్రెడ్ కానీ అట్లాంటి వాటన్నిటిని ఆ రూట్ నుంచి తీసేసి ఆయన మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో, ఓల్డ్ కవెనెంట్ లో న్యూ కవెనెంట్ లో ఉన్న డిఫరెన్స్ ఇదే. సో ఓల్డ్ కవెనెంట్ లో ఏంటంటే ఈవెన్ దో పీపుల్ ఎంత ట్రై చేసినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు ఎక్స్టర్నల్ గా అన్ని కమాండ్మెంట్స్ ఉంచినా కానీ చేయగలిగినా కానీ ఇంటర్నల్ గా మటుకు వాళ్ళకున్న ఇది నేచర్ అనేది మారలేదు. సో ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ టైంలో చూసినప్పుడు కూడా మనకి ఏంటంటే చాలా మంది ఉన్నారు జీసస్ క్రైస్ట్ టైంలో కూడా ఉన్న ఎవ్రీ కమాండ్మెంట్ ని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక రిచ్ యంగ్ రూలర్ వచ్చి నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు నువ్వు ఈ వీటిని పాటిస్తున్నావా అని అంటే నేను వీటన్నిటిని పాటిస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. దాన్ని జీసస్ క్రైస్ట్ కూడా కాంట్రడిక్ట్ చేయలేదు అంటేనే దట్ మీన్స్ హీస్ కీపింగ్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ జీసస్ క్రైస్ట్ కాంట్రడిక్ట్ చేసి ఉండేవాళ్ళు. సో అప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న రిచెస్ అన్నిటిని నువ్వు అమ్మేసి నన్ను ఫాలో అవ్వు అని అంటే అది మటుకు చేయలేక ఆయన వెళ్ళిపోతాడు. సో న్యూ టెస్ట్మెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న డిఫరెన్స్ అది. సో ఇది ఇంకొక విధంగా ఎట్లా మనము అర్థం చేసుకోవచ్చు, దేవుడు మనకి చేస్తున్న సహాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని అంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ జాకున్నాన్ గారు చెప్పింది ఏంటంటే స్విమ్మింగ్ గురించి చెప్తా. ఒక వ్యక్తి స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని అన్నప్పుడు మనం కనుక ఆయనని కూర్చోబెట్టి ఒక బోర్డ్ పైన స్విమ్మింగ్ లెసన్స్ అన్ని చూపించి నువ్వు ఇట్లా స్విమ్ చేయాలి, నువ్వు ఇట్లా స్ట్రోక్ చేయాలి, కాళ్ళు ఇట్లా ఆడించాలి అని చెప్పి మొత్తం థియరిటికల్ నాలెడ్జ్ ఆయనకి చెప్పి ఓకే నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకో అని అంటే ఎలా ఉంటుంది? దాన్ని ఇంకొక దానికి కంపేర్ చేయాలంటే మనము యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్లో వాటర్లో దిగి మనము దాన్ని చేసి
చూపించి ఓకే ఇట్లా చేయాలి, ఇట్లా కాళ్ళు కొట్టాలి, ఇట్లా చేతులు ఆడించాలి, ఇట్లా చేస్తే నువ్వు స్విమ్మింగ్ చేయగలుగుతావు అని మనం చెప్పి చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో అదే ఓల్డ్ కవెనెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఒక బుక్ లో, అంటే ఒక కమాండ్మెంట్స్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండి, లా ఉండి, ఓకే యూ షల్ నాట్ డూ దిస్, యూ షల్ నాట్ డూ దాట్, మీరు ఇది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. కానీ న్యూ కవెనెంట్కి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే, నేను వారితో ఒక కొత్త కవెనెంట్ చేస్తాను, నేను వారి హృదయాల్లో నా విధులు నేను ఉంచుతాను, నేను వారితోటి చేయిస్తాను అని చెప్పి దేవుడే మనతో ఉండి మనకు చేయిస్తా ఉంటే, ఇంకా మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న వారితో కంపేర్ చేసుకుంటే మనకి ఎంత గ్రేస్ ఇవ్వబడిందో మనం ఆలోచించాలి. సో అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ జాక్ పునన్ గారు తీసుకున్న విషయం ఏంటంటే ఈ కన్సర్నింగ్ ద డిఫరెన్స్. సో ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం ఆలోచిస్తే కనుక, ఒక డాగ్ తీసుకుని ఉంటే కనుక ఆ డాగ్ దాన్ని ఎంత మనము ట్రైన్ చేసి దానికి ఎంత వెల్ బిహేవ్డ్ గా మనం నేర్పించినా కానీ ఆ డాగ్ ఒక మనిషిలాగా అవ్వదు. ఆ డాగ్ అనేది ఒక మనిషిలాగా అవ్వదు. ఎంత దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇది చేయి, అది చేయి, ఇది చేయి అన్నా కానీ అవ్వదు. అదే ఒక చిన్న బేబీని తీసుకున్నాం అనుకోండి, ఆ బేబీ ఏంటంటే ఈవెన్ దో చాలా మిస్టేక్ చేస్తుంది, చాలా తప్పులు చేసినా కానీ ఆ బేబీకి ఒక మనిషిలాగా టర్న్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఆ బేబీ పెద్ద అయ్యాక ఒక మనిషిలాగా టర్న్ అవుతుంది. సో అదే విధంగా ఓల్డ్ నేచర్ ని న్యూ నేచర్ ని జాక్ పునన్ గారు ఇలా కంపేర్ చేశారు. సో మన ఓల్డ్ అడామిక్ నేచర్ అనేది ఆ డాగ్ లాంటిది అనమాట. సో ఓల్డ్ అడామిక్ నేచర్ ఏంటంటే, మనము ఎన్ని నీతి కార్యాలు చేసి, ఎంత మంచి కార్యాలు చేసి, ఎంత ఇది చేసి అవి చేసినా కానీ మన నేచర్ అనేది మనం మార్చుకోలేము. సో అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. సో ఇక్కడ ఆ ఓల్డ్ నేచర్ పోయి కొత్త నేచర్ కి మనము న్యూ కవెనెంట్ ద్వారా మనము రాగలిగాం. సో ఈ కొత్త నేచర్ ఉంటే ఏంటంటే, ఈ కొత్త నేచర్ లో మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండటానికి మనకు అవకాశం ఉంది. సో తండ్రి అయిన దేవుడు ఆయన అనాది సంకల్పము చొప్పున మనకి ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికి, యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో వారు ఈ కొత్త యొక్క, అంటే పునర్జన్మ ద్వారా కొత్త జీవితంలోకి రావటం జరిగింది. ఆ కొత్త జీవితంలో వారికి ఆ కొత్త నేచర్ లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. సో మనం ఇందాకలో బైబిల్ వర్సెస్ లో చూసినట్టు, ఆయన వచ్చినప్పుడు వీ షల్ బి లైక్ హిమ్. సో ఇప్పుడైతే మనం ఆయన లాగా లేము, కానీ ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో, ఆయన ముందు మనం ఉంటామో, ఆయన ముందు మనం వెళ్ళినప్పుడు ఆయనలాగా మనం మారుతాం. సో జాన్ లో చెప్పినట్టు మనము అలాగా అవుతాం గనుక మనము ఆయనలాగా అవ్వటానికి మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ కూడా మనందరికీ తెలిసిందే అండి, హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ టు లివ్ బై. సో ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో మనం ఆలోచిస్తే కనుక ఎవరిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి, లేదా దేన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి? యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. యా కరెక్ట్. యా అదే అండి ఆన్సర్. సో ఏదైతే మనకి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన మనకి ఏదైతే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్ళారో ఆ ఎగ్జాంపుల్ గుండా మనం వెళ్ళాలి. సో ఆ ఎగ్జాంపుల్ గుండా మనం జీవించాలి. సో ఏ ప్రిన్సిపల్స్ అయితే మనకి ఎప్పుడైనా మన లైఫ్ లో ఏదైనా డౌట్ వస్తే కనుక మనం ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అని ఆలోచించినప్పుడు, లేదా దేవుడు ఒక మనిషిని ఎందుకు సృష్టించాడు, ఎలా ఉండటానికి సృష్టించాడు
ఆడంని అసలు ఎట్లా జీవించడానికి సృష్టించాడు అంటే ఆ జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించి చూపించారు. సో ఆ విధంగా జీవించడం కోసము యాక్చువల్ గా దేవుడు ఆడమ్ని సృష్టించాడు, అంటే మనిషిని సృష్టించాడు. కానీ ఆడమ్ చేసిన పాపం వల్ల మనం దానిలో నుంచి మనము పక్కకు వచ్చేసాము. కానీ దేవుడే మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఒక మార్గాన్ని తెరిచి మరలా మనల్ని ఆ మార్గంలోకి మరలా మనల్ని తీసుకొని వచ్చారు. సో ఇక్కడ ఈ విషయంలో చెప్పే ముందు మనము హోలీ స్పిరిట్ గాడ్ కి మనము ఎక్కడైతే హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని ప్యూరిఫై చేయడానికి మనము అవకాశం ఇస్తూ మనము సహకరిస్తూ మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఈ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కువగా మనము యేసుక్రీస్తు ప్రభువు లాగా మనం నడుచుకోవడానికి వీలవుతుంది. సో ఈ విషయమై కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా జాక్మన్ గారు చెప్పారండి. ఏంటంటే బైబిల్లో మనం చూస్తే గనక బైబిల్లో పాల్ చెప్తా విశ్వాసుల్ని ఒక అథ్లెట్ తో కంపేర్ చేస్తుంటాడు పాల్. సో పాల్ విశ్వాసుల్ని ఒక అథ్లెట్ తో కంపేర్ చేసినప్పుడు విశ్వాసులు అథ్లెట్స్ గా ఉన్నారు అంటే మనం ఆ పరుగు పందెంలో పరిగెడుతున్నాము అని అన్నప్పుడు ఇందాకలు కూడా మనం ఒకటి చూసాము. ఏంటంటే మనం ఒక రేస్ పరిగెట్టేటప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. లేదు మనం ఏదో ఒకటి మధ్య మధ్యలో నుంచే నేను ఆల్రెడీ పరిగెత్తుతున్న వాళ్ళలాగా నేను కూడా పరిగెత్తుతున్నా కదా అని అంటే కనుక చివరికి వెళ్ళేసరికి దేవుడు డిస్క్వాలిఫై చేసేస్తాడు. సో మనము ఇందాకలు మాట్లాడుకున్నట్టే కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ లో క్రిస్టియన్స్ ఎవరైతే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టడం కాదు, బ్యాప్టిజం తీసుకోవటం కాదు, ఇంకేదో రిలీజియస్ గా ఉండటం కాదు, నీతి కార్యాలు చేయటం కాదు, ఏదో మంచిగా ఉండటం కాదు, కానీ మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే రక్షణ పొందడం, యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది స్టార్టింగ్ పాయింట్. ఆ డోర్ గుండానే మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఆ వేలో మనం వెళ్తున్నప్పుడు అథ్లెట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా ఐటమ్స్ ఫుడ్ విషయంలో వాళ్ళు తినగలిగినయే తినొచ్చు, లీగల్ గా అందులో తప్పులేం లేవు. ఇప్పుడు ఈ ఫుడ్ తింటే తప్పేం లేదు, ఆ ఫుడ్ తింటే తప్పేం లేదు. సో జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే పిజ్జా ఉందనుకోండి, అది వెరీ ఫ్యాటీ ఫుడ్ కదా. సో ఆ ఫుడ్ అథ్లెట్స్ జనరల్ గా అట్లాంటి ఫుడ్ కి దూరంగా ఉంటారు. ఎందుకు? అది లీగల్ గా తినకూడదా? కాదు, అందులో తప్పేం లేదు, అది తింటే తప్పేం లేదు. ఇప్పుడు ఆయననేమి రేస్ లో పాల్గొనకుండా ఎవరు దాని వల్ల బ్యాన్ చేయరు. కొన్ని ఉన్నాయి తప్పులు. ఎట్లాంటివి అంటే డ్రగ్స్ తీసుకోకూడదు, స్టెరాయిడ్స్ తీసుకోకూడదు. అట్లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే రేస్ లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేసేస్తారు. కానీ ఏవైతే ఆయన లీగల్ గా తీసుకునే వాటిలో కూడా ఆయన కొన్నిటిని విడిచిపెట్టేస్తాడు. సో ఇదే విధంగా క్రిస్టియన్ లైఫ్ లో బైబిల్ పరంగా పాల్ చెప్తా ఒక దగ్గర ఏం చెప్పారంటే ఆల్ థింగ్స్ అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ ప్రాఫిటబుల్ అని చెప్పారు. సో చాలా విషయాలు చేయటానికి నాకు ఫ్రీడమ్ ఉంది, అవి తప్పు కావు, అవి సిన్ కావు, కానీ అవి ప్రాఫిటబుల్ కావు. ప్రాఫిటబుల్ కానప్పుడు నేను వాటిని వదిలేస్తాను అని చెప్పారు. సో కొన్ని విషయాలు మనం అట్లా ఆలోచిస్తే గనక కొంతమంది చేసేవి ఎలా ఉంటాయి అంటే కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ అలంకరణ విషయంలో, నగలు పెట్టుకోవటం విషయంలో కానీ, బట్టలు వేసుకోవటం విషయంలో కానీ చాలా తక్కువ, అసలు నగలు వేసుకోకపోవటము, లేకపోతే ఆర్నమెంట్స్ వేసుకోకపోవటము, లేకపోతే ఎప్పుడు వైట్ డ్రెస్సెస్ వేసుకోవటము అలా చేస్తారు. సో ఇప్పుడు అది చేయకపోవటం ఏం సిన్ కాదు. సో ఎప్పుడైతే దేవుడు
మనకి ఆ విషయంలో మనకి లైట్ ఇస్తారో, ఎప్పుడైతే అట్లాంటి విషయాలలో కూడా దేవుడు మనకి ఓకే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు అనే మైండ్ సెట్ మనకి ఇస్తారో, అప్పుడు వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్తా ఉంటారు. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. కొంతమంది జస్ట్ కొన్ని బిగ్ సెలబ్రేషన్స్ కానీ బిగ్ పార్టీస్ కానీ ఏదైనా చేసుకుంటా ఉండొచ్చు. కొంతమందికి అవి ఇష్టం ఉండకపోవచ్చు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రెవల్యూషన్ బట్టి వాళ్ళు దాన్ని వదిలేసి ఉండొచ్చు. సో క్రిస్టియన్ లైఫ్ అనేది అలా ఉంటుంది. సో దేవుడు మనకి ఏవే విషయాల్లో అయితే దేవుడు మనకి లైట్ ఇస్తారో ఆ విషయాల్లో మనము వాటిని వదిలేసేసి మనము ముందుకి ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. అథ్లెట్ ఎట్లా అయితే గనక ఆయన చాలా విషయాలు తినొచ్చు కానీ ఆయన తినడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఆల్సో ఆయన ఇష్టం వచ్చినట్టు చాలాసేపు పడుకోవచ్చు. అందులో నథింగ్ రాంగ్, నథింగ్ సిన్ఫుల్, నథింగ్ ఇల్లీగల్. అథ్లెట్ రోజుకి 18 hours పడుకోకూడదా అంటే పడుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతము వాళ్ళ డే మొత్తం ట్రైనింగ్ కోసం కేటాయిస్తారు. వాళ్ళు ఆ రేస్ కోసము వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ వే క్రిస్టియన్ లైఫ్ లో కూడా ఏంటంటే మనము కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. సో అటువంటి కమిట్మెంట్ తోటి ఏదైతే అథ్లెట్స్ ఎట్లా అయితే వాళ్ళు రేస్ కోసము వాళ్ళు చూస్తున్నారో అదే విధంగా మనము అటువంటి సిద్ధపాటు కలిగి మన జీవితంలో ఏవైతే యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో ఫస్ట్ వాటిని వదిలేసేయాలి. అండ్ ఆల్సో ఏవైతే ప్రాఫిటబుల్ కావో అవి కూడా వదిలేసేయాలి. సో మనము దేవుడు మనకి రివీల్ చేసిన కొద్దీ వాటిని చేసుకుంటా వెళ్తాము. సో వాక్యము మనకి బేస్. దేవుడు వాక్యంలో ఏవైతే మనకి రివీల్ చేశారో, ఆయన ఆత్మ ద్వారా మనకి ఏవైతే కన్విక్షన్ ఇస్తున్నారో బేస్డ్ ఆన్ దట్ మనం వెళ్తాం. సో అదే విధంగా ఇక్కడ నేను పెట్టిన ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏం చేయకూడదు, ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని అన్నప్పుడు రోమన్స్ 12:2 చూస్తే గనక ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ లో చూసిన వర్సే. ట్రాన్స్ఫార్మ్డ్ అనే దానికి ఉన్న వన్ ఆఫ్ ద వర్స్ వచ్చేసి రోమన్స్ 12:2. ఎవరైనా తెలుగులో చదవగలుగుతారండి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో అక్కడ రూపాంతరం పొందేటప్పుడు ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మనం ఏం చేయాలంటే మనస్సు మారాలి. So do not be conformed to this world, but be transformed by the renewal of your mind. So ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే మన మనసులో మొదలవుతుంది. సో దేవుడు మన క్యారెక్టర్ బిల్డ్ చేసే ముందు మన మనస్సుని మనం రెన్యూ చేసుకోవాలి. సో దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, జస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఒక లేడీని తీసుకుంటున్నాను. జస్ట్ ఒక లేడీ ఉన్నారు అనుకోండి. ఆ లేడీ చాలా మోడ్రన్ గా రెడీ అయి ఉన్నారు, మోడ్రన్ గా డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఆమె డ్రెస్ స్టైల్ మొత్తం మార్చేసి ఓకే ట్రెడిషనల్ గా నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పేసి మనం ఆమె డ్రెస్ మార్చినంత మాత్రాన ఆమె మైండ్ సెట్ మారుతుందా? ఆమె ఏదైతే ఆమెకున్న లోకానుసారంగా ఆమె జీవించే ఏదైతే ఆమెకి ఉందో అది మారదు కదా. సో అది ఫస్ట్ మారాలి. సో అది మారినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్టర్నల్ గా చేంజ్ జరుగుతుంది. అది కూడా ఎక్స్టర్నల్ గా చేంజ్ అనేది ఫాలో అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా. సో మనం చాలాసార్లు ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ లో ఓకే
వాళ్ళు చేస్తున్నారు కదా, అందులో తప్పేముంది, వీళ్ళు చేస్తున్నారు కదా, ఇందులో తప్పేముంది, అందరు ఇంతే చేస్తారు కదా, మనం చేస్తే తప్పేంటి అనేది మనము ఎక్కువ శాతం ఏంటంటే ఈ లోకంలో ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. కొన్నిసార్లు చాలా వరకు ఏంటంటే కొన్ని ఈ మధ్య కాలంలో పొలిటికల్లీ కరెక్ట్ అనే విషయంలో చాలా విషయాలు వచ్చేసాయి. ఏంటంటే చాలా విషయాలు లోకానుసారంగా ఈ కరెక్ట్ అనమాట. జస్ట్ ఉదాహరణకి తీసుకుంటే కనుక జస్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద థింగ్. సో ఇప్పుడు అది తీసుకున్నాం అనుకోండి, ఏంటంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి, అన్ని కంట్రీలో లీగల్ కదా, మీకేంటి ప్రాబ్లం, మీకేంటి అది చేయకపోతే తప్పేంటి, సో అది చేస్తే తప్పేంటి. సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇది నేను చాలా పెద్ద ఇష్యూని తీసుకున్నాను. పెద్ద ఇష్యూ కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకుంటే మన లైఫ్ లో కూడా ఏంటంటే ఓకే వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ బ్రదర్ అట్లా చేస్తున్నారు కదా, ఈ బ్రదర్ ఇట్లా చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి. సో ఏంటంటే మనము ఏదైతే ఈ లోకానుసారంగా మనం చేస్తూ ఉంటామో దాన్ని మనము విడిచిపెట్టాలి. సో దాని నుంచి మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొందాలి. సో మెయిన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన మైండ్ లో బిగిన్ అవుతుంది. సో మన మైండ్ లో దేవుడు మనకి ఆ తలంపుల్ని, ఆ ఆలోచనల్ని, ఆ ఆలోచించే విధానాన్ని, దాన్ని ఫస్ట్ సెటరేట్ చేస్తారు. దానికి మనం సెటరేట్ చేసుకోవాలి. యాక్చువల్గా దాన్ని సెటరేట్ చేసుకొని అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మన క్రియలు, మనం చేసే పనులు, మనం చూపించే మన జీవితము, మనం చేసే అన్ని కూడా ఆటోమేటిక్ గా ఆ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ని అవి చూపిస్తాయి. సో మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక మనం ఏం చేయాలంటే మనం మనసు మారి రూపాంతరం పొందాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. సో ఇప్పటి వరకు మనం చూసిన అంశాలు చూస్తే గనక ఫస్ట్ గాడ్స్ విల్ ఫర్ us is not to be saved from hell but to be saved from sin and be like Jesus. సో యేసు దేవుడు ఆయన చిత్తము ఏంటి, ఆయన దేని గురించి మనల్ని ముందుగా ప్రేడిస్టిన్ చేశారు, దేని గురించి మనల్ని ముందుగా ఎంచుకున్నారు అని చెప్పి చూస్తే గనక మనల్ని హెల్త్ నుంచి రక్షించి హెవెన్ కి తీసుకెళ్ళాలి అనేది ఆయన మెయిన్ ఇంటెన్షన్ కాదు. అది జస్ట్ ఇట్స్ అ బై ప్రోడక్ట్. మనము మన సిన్ను నుంచి మనల్ని రక్షించి మనల్ని ఆయనలాగా మారటానికి ఆయన మనల్ని ఆయన యాక్చువల్గా ఏర్పరచుకున్నారు. సో అది చేసినప్పుడు ఏమవుతుందంటే హెవెన్ కి వెళ్ళటం అనేది అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్టియన్ లైఫ్ లో ఆ బిగినింగ్ పాయింట్ జస్ట్ రక్షణ పొందే దగ్గరే ఆగిపోతూ ఉంటారు. యాక్చువల్గా అసలు దాని దగ్గరికి రావటానికి కూడా చాలా టైం తీసుకుంటా ఉంటారు, చాలా లేట్ చేస్తూ ఉంటారు. సో దేవుడు చాలా సార్లు మరీ చెప్తున్నాడు ఏంటంటే నేడే రక్షణ దినము, మీరు ఇంకా ఆలోచన చేయకుండా ఈ రోజే రక్షణ పొందండి, ఆయన దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో రక్షణ పొందటము అనేది స్టార్టింగ్ పాయింట్ అండి. ఆ రక్షణ పొంది ఆ మార్గంలో క్రిస్టియన్ లైఫ్ లో ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే మనకు ఒక మాదిరిగా చూపించి వెళ్ళాడో ఆ మార్గంలో నడవటము అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే ఇంకా అసలు ఆ ఫస్ట్ స్టెప్, అసలు ఆ గేట్ లోకి ఎంటర్ అయ్యే దగ్గరే ఇంకా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, అక్కడే అయిపోతున్నారు. సో దేవుడు ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అసలు అందులో నుంచి ఎంటర్ అయ్యి ఆ వేలో వెళ్తా ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. సో రెండు, ఆ గేట్ ఎట్లా ఉంటది అంటే కనుక ద గేట్ దట్ లీడ్స్ టు లైఫ్ ఈజ్ స్మాల్ అండ్ ద వే ఈజ్ narrow, నాట్ మెనీ విల్ ఫైండ్ ద వే. సో ఆ గేట్ ఏదైతే ఉందో అది చాలా స్మాల్ గేట్ అండ్ వే ఈజ్ నారో, మనం వెళ్ళాల్సిన మార్గం కూడా చాలా నారో. సో ఎవరైతే ఆ గేట్ గుండా వెళ్ళరో
ఎవరైతే వేరే మార్గంలో వచ్చేసి నేను క్రిస్టియన్ లైఫ్లో నడుస్తున్నానని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ చివరికి వచ్చేసరికి దేవుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు. సో మనం అనుకుంటా ఉండొచ్చు, అరే నేను చాలా పనులు చేస్తున్నానే, చర్చ్లో చాలా పనులు చేస్తున్నాను, నేను చాలా విషయాల్లో నేను చాలా ఆఫరింగ్స్ ఇస్తున్నాను, ఆ మంచి పనులు చేస్తున్నాను, ఈ మంచి పనులు చేస్తున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ రక్షణ పొందనిదే, దేవుడిని అంగీకరించనిదే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా దాని గుండా మనం వెళ్ళకుండా ఎన్ని పనులు చేసినా గానీ ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి దేవుడు సింపుల్ గా ఓకే ఐ డోంట్ నో యూ అనేసి అనే అంటారు. సో అందుకనే ఆ మార్గాన్ని మనం కనుగొనాలి, ఆ వే గుండానే మనం వెళ్ళాలి. సో అది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ ఏంటంటే జీసస్ ఈస్ ద ఓన్లీ డోర్ త్రూ హూమ్ వీ కెన్ ఎంటర్ ద న్యూ లైఫ్. ఎనీవన్ హూ కమ్స్ త్రూ అనదర్ డోర్ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఆ గేట్ లోకి ఎంటర్ అవ్వగలుగుతాము. వేరే మార్గం గుండా ఎవరైనా వస్తే కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో నెక్స్ట్ మనం చూసిన పాయింట్ ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన లాగా ఉంటాం. బైబిల్ సేస్ దట్ వెన్ జీసస్ కమ్స్ అగైన్ we shall be like him, and those who have this hope will purify themselves. This is what it means to walk the narrow way. So a narrow way gunda vellatam antene యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి జీవించడం, మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటా యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి జీవించడమే ఆ నారో వేలో నడవటం. సో ఫస్ట్ స్టెప్ గేట్ గుండా ఎంటర్ అవ్వటము, నెక్స్ట్ నారో వేలో నడవటం. సో దేవుడు మనందరి నుంచి ఆశించేది ఏంటంటే మనము ఆ వే గుండా వెళ్తూ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటా ఆయన స్వరూపంలోకి మారబడాలి అనేదే ఆయన చిత్తమై ఉన్నది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బై కీపింగ్ అవర్ సెల్ఫ్ ప్యూర్ వి అలౌ ద హోలీ స్పిరిట్ టు ప్రొడ్యూస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇన్ అస్. సో మనల్ని మనము ప్యూర్ గా ఉంచుకుంటూ ఇంకా హోలీ స్పిరిట్ కి మనలో ఇంకా యేసుక్రీస్తు ప్రభు లాంటి ఆ లైఫ్ ని మనలో హోలీ స్పిరిట్ గాడ్ ప్రొడ్యూస్ చేయడానికి మనము సహకరిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడే మనము ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి అట్లా దేవుడికి దగ్గరగా ఆయన స్వరూప్యంలోకి ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి మారుతా వెళ్తాం. మనల్ని మనం ప్యూరిఫై చేసుకోకుండా జస్ట్ అక్కడే ఆగిపోయామంటే కనుక మనం ఇంకా ఆయనలాగా మారం. సో అది వి షుడ్ బి కేర్ఫుల్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ లోక మర్యాదనే అనుసరించి ఉండకుండా ఏం చేయాలంటే మనము మన మనసు రూపాంతరం చెంది మనము ఆయనలాగా అదే రూపాంతరం చెంది మనం మారితే గానీ, మనసు మారి రూపాంతరం చెందితే గానీ మనం ఆయనలాగా అవ్వలేం. సో మనము we must not conform to the image of the world. We must be transformed by the renewing of our mind so that we can think and value everything like Jesus. So these are the 6 points అండి మనము ఈరోజు చూసినాయి. సో ఎవరికైనా ఏమైనా థాట్స్ ఉన్నా కానీ షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ టు ద ఎగ్జిస్టింగ్ వన్ మీరు చెప్పచ్చు అండి. సో మన ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే అది ఒక తెలుగులో చూస్తే కనుక రూపాంతరం చెందటము, మారటము. సో అదేంటి అంటే ఒక క్యాటర్ పిల్లర్ ఎలాగైతే క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అలాగే మనము కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి.
దేవుడు మనల నుంచి కోరుకునే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంటర్నల్ గా జరిగి అది ఎక్స్టర్నల్ గా కూడా మన క్రియల్లో కనిపించాలి. అంతేగాని ఓన్లీ ఎక్స్టర్నల్ గా జస్ట్ కనిపిస్తా ఆ రూట్ అనేది వెళ్లకుండా ఇంకా అలానే ఉంటే అది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. సో ఓల్డ్ కవెనెంట్ కి న్యూ కవెనెంట్ కి ఉన్న డిఫరెన్స్ అదే. సో ఓల్డ్ కవెనెంట్ లో అంతా ఎక్స్టర్నల్ గా ఉంటుంది, ఇంటర్నల్ గా ఏది ఉండదు. కానీ దేవుడు ఆయన న్యూ కవెనెంట్ లో పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆయనే సహాయం చేస్తా మనల్ని రూపాంతరపరుస్తా వస్తున్నారు. సో మనము చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన గుండా యేసుక్రీస్తు ప్రభునే మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆ గేట్ గుండా మనము లోపలికి వెళ్ళి మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటా ఉండాలి. చివరి వరకు ఆయన మన ముందు ఆయన వచ్చినప్పుడు మనము ఆయన ముందు నుంచున్నప్పుడు మనము ఆయనలాగా అవుతాం. కాబట్టి ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు తమల్ని తాము ప్యూరిఫై చేసుకుంటారు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి విధంగా మనము మన క్రిస్టియన్ లైఫ్ లో ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే సిన్ఫుల్ గా ఉన్నాయో మొదట వాటిని విడిచిపెట్టేసి, అదే విధంగా క్రిస్టియన్ లైఫ్ లో ఏవైతే అంత ప్రాఫిటబుల్ కావో, ఈవెన్ దో దోస్ ఆర్ నాట్ సిన్, అవి సిన్ కాకపోవచ్చు, అయినా దోస్ ఆర్ లీగల్, దో వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ దాట్. కానీ దేవుడు మనకి ఆయన ఇచ్చిన కన్విక్షన్ బట్టి మనము ఏవైతే మన లైఫ్ లో నాన్ ప్రాఫిటబుల్ థింగ్స్ ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే మాదిరి చూపించారో ఆ మాదిరి గుండా మనం నడుచుకోవాలి అనేదే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఎవరికైనా ఇంకేమైనా థాట్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. థాట్స్ ఏం లేకపోతే మనము ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందామండి. శాంతక క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా? మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు నాలుగు స్తుతి స్తోత్రములు యేసయ్యా. ఇప్పుడు వరకు తండ్రి మాతో ఉండి మీరు నడిపించిన విధానం కలిగే నీకు నాలుగు స్తుతి స్తోత్రములు యేసయ్యా. అవును ప్రభా, మేమందరం ప్రభా తండ్రి లోక మర్యాదను అనుసరింపగా తండ్రి ఉత్తమమును అనుకూలమైన తండ్రి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు తండ్రి మా మనస్సు మారి ప్రభా రూపాంతరం పొందలాగిన సహాయం తెచ్చి ప్రభా మీరు తండ్రి మీ ఎదుట మేము నిలబడి ప్రభా మీ పోలికలో మేము పోలికలో తండ్రి మేము నిలబడే వారం లాగిన సహాయం తెచ్చే ప్రభా శక్తిని అనుగ్రహించి ప్రభా. అవును ప్రభా తండ్రి దేవా మా ముందు సులువుగా చిక్కు పెట్టు ప్రతి ఒక్క పాపము ప్రభా మేము విడిచిపెట్టు తండ్రి విశ్వాసకర్త దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూస్తండి దేవా. పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఆనందం కొరక తండ్రి ఓపికతో తండ్రి మేము ఈ లోకంలో జీవించే శక్తిని ప్రభా ఆత్మను ప్రభా మా అందరికి మీ కుమ్మరించి మడుచున్న సహాయం దయచేయండి తండ్రి. మీ పోలికలో తండ్రి మేము తండ్రి రూపింపబడగలలాగా తండ్రి సహాయం దయచేసి మీ ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా అట్టి రీతిగా తండ్రి మేమందరం ప్రభా రూపాంతరం పొందలాగిన సహాయం దయచేయండి. నడుచిన కృప చూపించండి తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. అన్ని విషయములో తండ్రి నీ సన్నిధిలో వదిలే వారం ఉండలాగిన సహాయం దయచేయండి తండ్రి. హృదయాంతరంగంలో నేను ప్రభా నిన్ను మహింపరిచే జీవితాలు కలిగి మళ్ళీ గణపరిచే జీవితాలు కలిగి మేము ఈ లోకంలో జీవించలాగిన సహాయం దయచే కృప చూపించి నడుచున్నా తండ్రి. ఇంకా తండ్రి దేవ సంఘంలో తండ్రి రక్షణ లేక తండ్రి ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి రక్షణ ఆనందం ప్రతి బిడ్డ పొందుకున్నలాగిన సహాయం దయచేయండి తండ్రి. మీ మాటలకు విధేయత చూపిస్తూ ప్రభా మిమ్మల్ని పోలి తండ్రి పివించు బిడ్డలుగా మీ మార్గం నేర్పి బిడ్డ మీ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డ జీవించలాగిన సహాయం దయచేయమని కృప చూపించి ప్రభా. ఈ రోజు మేమన్న వాక్యం తండ్రి మా హృదయాలు ఫలించబడలాగిన సహాయం దయచేయమని ప్రభా. ఈ కొద్ది విన్నపములు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. సో మన 28 పార్ట్ సిరీస్ లో దట్ వుడ్ బి ద 18th టాపిక్, ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్. సో మనం మళ్ళా కలుసుకునేంత వరకు దేవుడు కృప మీకు తోడయ్యండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద బైబిల్ స్టడీ. విల్ మీట్ again next week.